హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు సిల్క్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ముందుగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి కదా. ఈ క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్కి ఇవి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి అతుకులు పడతాయి, అందుకోసమే లైనింగే కాబట్టి ఇవి ఇలా ఫోల్డింగ్ ఇలా వేసుకుంటే మనం ఒక హ్యాండ్కే అంటే 2 హ్యాండ్స్కి 2 ముక్కలు వేసుకోవచ్చు. అంటే మనం సమానంగా వేసుకున్నామండి 4 ముక్కలు వేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా వేసుకుంటే కనుక మన 2 ముక్కలే పడతాయి. ఓకేనా, మనకు టైం కూడా సేవ్ అవుతుంది, క్లాత్ కూడా కొంచెం సేవ్ అయినట్టు అనిపిస్తుంది. ఓకేనా, ముందుకే హ్యాండ్స్ పొడవు తీసుకోవాలండి. హ్యాండ్స్ పొడవుకి మనం డిజైన్ బట్టి తీసుకోవాలి. హెమ్మింగ్ ఉంటే ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి, హెమ్మింగ్ లేదంటే ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, అదే కింద వైపున కూడా ఎంత ఉందో హ్యాండ్ అంత 3.5 అయితే వచ్చింది. కింద వైపున ఒక 1/2 ఇంచ్ కలిపేసి 4 ఇంచులు అయితే పెట్టేసి వచ్చి హెమ్మింగ్ అయితే ఏం లేదండి. ఓకేనా, అయితే హ్యాండ్స్ కటింగ్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. కూడా అయితే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. క్రాస్లో ఏమైనా ఉంటే క్లాత్ కట్ చేసేసుకోండి. ఓకేనా, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం ఒక పావు ఇంచ్ క్లాత్ వదిలేసి స్కేల్తో మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ పొడవు అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం బ్యాక్ డాట్స్ దగ్గర నుంచి పైన షోల్డర్ వరకు చూసుకోవాలి. మొత్తం ఖర్చుతో కలిపేసి ఈ విధంగా చూసుకున్న తర్వాత షోల్డర్ చూసుకోవాలన్నమాట. ఎవరికైనా షోల్డర్ ఎంత వస్తుందని చూసుకొని పెట్టుకోవాలి. నాకైతే 3 ఇంచెస్ వచ్చిందండి షోల్డర్ అనేది. ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు పెట్టేసి 3.5 ఇంచు షోల్డర్, 2 ఇంచెస్ నెక్ పెట్టాను. ఓకేనా, మొత్తం 5.5 పెట్టాను. బ్యాక్ పార్ట్ పొడవు అయితే 15 ఇంచ్ అయితే వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆమ్ రౌండ్ కూడా 6 ఇంచులు పెట్టానండి. 6 ఇంచ్ ఎవరికైనా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్లో అయితే చూసుకోవాలి. చెస్ట్లో అయితే 21 ఇంచులు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇరవై ఇంచులో సగం కలుపుకొని పెట్టేసుకుని మాకు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఖర్చు పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపేసుకుని పెట్టేసుకున్న తర్వాత స్కేల్తో ఇలా అన్ని మార్క్స్ అన్నింటినీ లైన్ కొట్టేసుకోవాలి. స్ట్రైట్గా లైన్స్ కొట్టుకోండి, క్రాస్ ఏం రాకుండా. ఓకేనా, మనకి బ్లౌజ్ స్ట్రైట్గా కుట్టుకుంటేనే బెస్ట్ కదా, క్రాస్లు వెళ్ళిపోతే మళ్ళీని. అదేవిధంగా ఖర్చుకు కూడా ఒక లైన్ కొట్టేసుకోవాలి. లైన్ కొట్టేసిన తర్వాత మనం నెక్ పొడవుతో చూసుకోవాలండి. ఈ లైన్ దగ్గర నుంచి మనం బ్యాక్ నడుం పార్ట్ ఎంత ఉందో అక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఎంత ఉంటుందో అంతకంటే ఒక 1/2 ఇంచ్ పైకి సరిపోతుంది. ఓకేనా, అదేవిధంగా కింద వైపున అయితే 2.5 ఇంచులే పెట్టాను, రౌండ్ నెక్ కాబట్టి. పైన అయితే 2 ఇంచులు పెట్టానండి, షోల్డర్ దగ్గర 2 ఇంచులు పెట్టాను, కింద నడుం దగ్గర 2.5 పెట్టాను. ఓకేనా, అదేవిధంగా ఆమ్ రౌండ్ ఒక 1 ఇంచు పెట్టేసుకుని కరువు స్కేల్తో ఒక లైన్ కొట్టేసుకోవాలి. కొట్టేసిన తర్వాత నెక్ ఉంటుంది కదా, నెక్ మీద రౌండ్గా తీసుకోవాలి. రౌండ్గా తీసేసుకుని మన బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కొత్తగా ఇంకో ఛానల్ స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ ఒక ఛానల్ స్టార్ట్ చేశాను, అది పోయింది. ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశానంటే నా ఛానల్ నేమ్ వచ్చేసి తులసి సురేష్ 143. అందులో టైలింగ్ వీడియోస్ అయితే ఏమి ఉండవండి, నా పర్సనల్ బ్లాగ్సే ఉంటాయి. నాకు అసలు బ్లాగ్ ఛానల్ చాలా ఇష్టము, కానీ రెండు ఒకటే ఛానల్లో పెట్టకూడదు, మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది. అందుకోసమని వ్లాగ్స్ కోసం, కుకింగ్ వీడియోస్ కోసం అనేసి నేను వేరే ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి తులసి సురేష్ 143. వీడియో చెప్పాను కదండి, ఒకసారి ఆ ఛానల్లో చూడండి. తక్కువ టైం వీడియోసే ఉంటాయి, లెంత్ కూడా తక్కువే ఉంటుంది. ఒకసారి నచ్చితే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, అదే మన ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఎవరికైనా సరే క్రాస్గానే కట్ చేసుకోవాలి. మనకు బాగా ముసలి వాళ్ళైతే తప్ప స్ట్రైట్ కటింగు ఎవరికైనా క్రాస్ కటింగే వస్తుంది. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసుకుని నెక్, షోల్డర్, ఆమ్ రౌండ్ కూడా మార్క్ చేసేసుకుని మనకి ఫ్రంట్ నడుం పార్ట్, ఉక్సులు పట్టి పొడవు, ఫ్రంట్ మెయిన్ పార్ట్ పొడవు చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రంట్ నెక్ అయితే కొలిచేసుకోవాలండి. మనం ఆది బ్లౌజ్లో ఒక 1/2 ఇంచ్ వదిలేసి మనంతా నెక్ పెట్టేసుకోవాలి. ఓకేనా, ఆది బ్లౌజ్లో ఒక 1/2 ఇంచ్ వదిలేస్తే సరిపోతుందండి, మనకి నెక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు 1/2 ఇంచ్ వదలకపోయినా అలా చేస్తే ఇంకా మీకు నెక్ ఇంకా పెద్దగా అయిపోతుంది. 1/2 ఇంచ్ వదిలేస్తే ఇంకా మీకు ఈ నెక్తో సమానంగా వచ్చేస్తుంది. ఓకేనా, అదేవిధంగా ఉక్సులు పట్టి పొడవు వచ్చి 4 ఇంచులు అయితే వచ్చింది. ఒక 1 ఇంచ్ కలుపుకొని 5 ఇంచులు అయితే పెట్టేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ 15 ఇంచ్ వచ్చింది కదా, ఒక 1 ఇంచ్ తగ్గించేసేయాలి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 1 ఇంచే తగ్గించానండి. అందుకోసమే 14 ఇంచ్ అయితే ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే పెట్టుకున్నాను.
మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ పడుతుంది. అది కుట్టేటప్పుడు అయితే వేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మార్క్ చేసేసుకొని 12 ఇంచులు అయితే వచ్చింది. ఫ్రంట్ పార్ట్ లూజ్ కూడా మనకి బ్యాక్ పార్ట్ ఇంచుమించు 12 ఇంచులే పెట్టాము. ఫ్రంట్ పార్ట్ కూడా అంతే వచ్చింది. ఇప్పుడు మనం ఆమ్రం లోతు అయితే తీసుకోవాలండి. ఎవరికైనా సరే ఆమ్రం లోతు కంపల్సరీగా తీయాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలండి. మళ్ళీ మార్పులు ఏం చేయకూడదు. ఓకేనా. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి జాయిన్ పడతాయని చెప్పాను కదా, మనం ఈ విధంగా మిగిలిన క్లాత్లు జాయిన్ కోసం తీసి పెట్టేసుకోవాలి. ఇదైతే మెడ పీస్లు అయితే వేసుకోవాలి కదండి. మనం బ్యాక్ రౌండ్ కాబట్టి క్రాస్ పీస్లే తీసుకోవాలి, స్ట్రైట్ పీస్ అసలు తీసుకోకూడదు. ఓకేనా. మన క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెడ పీస్లు కూడా కట్ చేసేసుకుని ఇప్పుడు ఇది మిగిలిన క్లాత్లో కూడా మనకు సరిపోకపోతే ఈ క్లాత్లో కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఎక్కడ చూసుకున్నా కానీ మనకి క్రాస్గానే రావాలండి. పీస్లు స్ట్రైట్గా రాకూడదు. మనకి రౌండ్ నెక్ కాబట్టి క్రాస్గానే ఉండాలి. చూసారు కదండి, మ్యాట్ పీస్లు కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాత్లో ఒకసారి షేప్ బెల్ట్ అయితే వస్తాయండి. నాకు షేప్ బెల్ట్ మన ఆది బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకుని దానికి 1/2 ఇంచ్ కంటే ఎక్కువ పెట్టుకోండి. ఓకేనా. 10 ఇంచ్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ క్లాత్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నప్పుడు ఈ విధంగా హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది కాబట్టి డిజైన్ బట్టి 2 హ్యాండ్స్ ఒకటేలాగా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే డిజైన్ వచ్చింది కదా, మనం ఎలా పడితే అలా కట్ చేసే డిజైన్ అనేది పోతుంది. ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ కూడా సమానంగా వేసుకుని వర్క్ అనేది అప్పుడు మనం హ్యాండ్స్ అయితే దీనిపైన పెట్టేసి కట్ చేసుకోవాలి. చూసారు కానీ ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకుని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ కూడా డిజైన్ వచ్చింది. ఓకేనా. డిజైన్ బట్టి 2 వైపులా సమానంగా వచ్చేలా వేసుకోండి. బ్యాక్ పార్ట్కి మనకి సమానంగా వచ్చినప్పుడు ఇంకా డిజైన్ తక్కువైనా మనం ఏం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన డిజైన్ ఎట్లా ఉందో అలాగే వేసుకోవాలి. ఈ అంచు అనేది ఉంది కదా, 2 సమానంగా వచ్చేలా పెట్టుకొని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఇంకా ఖర్చు తక్కువ వచ్చింది. అందుకోసం కొంచెం లోపలికి వేసుకోవాలి క్లాత్. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్కి అసలు జాయింట్ అనేది వేయకూడదండి. ఓకేనా. జాయింట్ వేయకుండా మనం అడ్జస్ట్ చేసుకుని కుట్టాలి. మనకి డిజైన్ కంటే మెయిన్ బ్యాక్ పార్ట్ ఇంపార్టెంట్. ఆ డిజైన్ కూడా చూసుకుని బ్యాక్ పార్ట్ కూడా సరిపోయేలాగా చూసుకుని వేసుకుని క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు కొంచెం ఖర్చు పెట్టుకోండి. సిల్క్ కదా, మనకి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం ఒక 1/4 ఇంచ్ ఖర్చు అయినా ఉంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి కుట్టేటప్పుడు. ఓకేనా. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్న తర్వాత మనం మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అది మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఓకేనా. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఎలా కట్ చేస్తామో క్రాస్గాను మనకి ఒరిజినల్ పీస్ కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలండి. లైనింగ్ మనం క్రాస్గానే వేసాం కదా అని చెప్పేసి ఒరిజినల్ పీస్ స్ట్రైట్గా వేయకూడదు. మనం 2 కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా క్రాస్గా వేసుకొని కట్ చేసుకోవాలి. మనం లైనింగ్కి ఎక్కువ కొలతలు తీసుకోవాలండి. మనం ఒరిజినల్కి కొలతలేం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ అలా లైనింగ్స్ పెట్టేసి కొంచెం ఒక 1/4 ఇంచ్ ఖర్చు పెట్టేలా చూసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎటు తిరిగి మనకి లైనింగ్ ఇంపార్టెంట్ అంటే మెయిన్ పార్ట్ ఇంపార్టెంట్ కాదా అని కాదు, మనకి కొలతలు తీసుకోవాల్సిందే లైనింగ్లో. తీసుకున్నాక ఇంకా ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవడమే. చూసారు కదా, ప్రతి షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నాను ఒక 7 ఇంచులన్నా వచ్చిందా అని, ఎందుకంటే 3.5 కలిపితే 7 ఇంచులు వస్తుంది కదా 2 వైపులా. అందుకోసం అయితే సరిపోతుంది. ఇక్కడ 2 క్లాత్లు వచ్చేసినాయండి 4 ఫోల్డింగ్స్ మీద. షేప్ బెల్ట్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ప్రతి క్లాత్ మిగిలిందండి. నేను ఒకటి బట్టి కాత బట్టి తీయలేదు, అవి కూడా తీసేయాలి. ఇంకా మళ్ళీ నడుము బెల్ట్ వేస్తాం కదండి బ్యాక్ పార్ట్, అది కూడా తీయలేదు, ఇప్పుడు తీసాను అది. ఓకేనా.
మనకి బ్లౌజ్ ఎంత పొడవు వస్తుందో దాన్ని బట్టి తీసుకోవాలండి. పెద్ద సైజ్ వాళ్ళకి ఎక్కువ పడుతుంది, చిన్న సైజ్ వాళ్ళకి కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది. అందుకోసమని తీసుకోవాలి. ఓకేనా. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మీ విలువైన టైంని నా వీడియో కోసం కేటాయించి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ క్లాత్ అనేది మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏమైనా అవసరమైతే సరిపోతుందని, లేకపోతే పక్కన పెట్టేసుకోవచ్చు ఇంకా. ఓకేనా. బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ ఒకటే చోట వేసేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.